అటుకుల ఉప్మా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా కళాయిలో ఆయిల్ పోసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసి కాసేపు వేగనివ్వాలి. ఇవి వేగిపోయాయి. ఇప్పుడు అటుకులు, మనం తీసుకున్న అటుకులు ఒక గ్లాస్ అయితే దాంట్లోకి వాటర్ మనం అర గ్లాస్ చొప్పున కొలత తీసుకొని వాటర్ పోయాలి. ఇందులో కొంచెం ఉప్పు వేసి ఎసరు బాగా మరగనివ్వాలి. ఈ వాటర్ బాగా మరిగిందండి. ఇప్పుడు ఇందులో అటుకులు వేసేద్దాం. ఒకసారి కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచుకుందాం. ఇది త్వరగా అయిపోతుందండి, ఎక్కువ టైం ఏమీ పట్టదు. చూసారా, అయిపోయింది. ఇప్పుడు ఇందులో నిమ్మరసం, కొత్తిమీర వేసి కలిపి దించేసుకుంటే మన అటుకుల ఉప్మా రెడీ అయిపోతుంది. ఈ ఉప్మాని మనం వేడివేడిగా తింటే బాగుంటుందండి. చల్లారితే అంత టేస్ట్ అనిపించదు మనకి. మన అటుకుల ఉప్మా రెడీ అయిపోయింది. తినేద్దాం పదండి.